నమస్తే, నేను డాక్టర్ భవిష్య. మొరింగా ప్లస్. మొరింగా అంటే మునగాకు, డ్రమ్ స్టిక్. మన ఎవ్రీడే లైఫ్ లో మనం మునగాకు కానీ మునక్కాయలు కానీ తింటూ ఉంటాం. మనం ఇది ఒక నార్మల్ ఫుడ్ లాగా తీసుకుంటాం, కానీ మొరింగా ఈజ్ ఎ సూపర్ ఫుడ్. మొరింగాలో చాలా యూజెస్ ఉన్నాయి. అందుకే మనం ఎవ్రీడే డైట్ లో కూడా మునగాకు తీసుకోమని, డ్రమ్ స్టిక్స్ తీసుకోమని పేషెంట్స్ కి చెప్తూ ఉంటాం. సో అది ఎలా తీసుకున్నప్పటికీ మన బాడీకి రావాల్సిన న్యూట్రిషన్ జస్ట్ ఒక రోజు మునగాకు కానీ మునక్కాయ కానీ తింటే రాదు. కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ కి మనం మునగాకుని ఒక క్యాప్సూల్ లాగా చేసి మనం అందిస్తున్నాం. సో ఈ మునగాకులో ఉన్న యూజెస్ ఏంటేంటివి, మనం జనరల్ గా ఎవరెవరికి ప్రిస్క్రైబ్ చేయొచ్చు అంటే, జాయింట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఆర్ సర్వైకల్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ లంబార్ డిస్క్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, లో బ్యాక్ పెయిన్, ఇలాంటి కండిషన్స్ లో మనం వాళ్ళకి మొరింగా ప్లస్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. దీంతో పాటు షుగర్ కోసం, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, ఆర్ రీసెంట్ గా డయాగ్నోస్ అయిన షుగర్ కండిషన్స్ లో, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో, ఆర్ రీసెంట్లీ డయాగ్నోస్డ్ షుగర్ పేషెంట్స్ కి కానీ, ఆర్ షుగర్ మెయింటైన్ చేయడానికి కానీ మనం ఇలాంటి కండిషన్స్ లో మనం మొరింగా ప్లస్ పెట్టొచ్చు. దీంతో పాటు ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి, అంటే తిన్నా సరిగ్గా అరగకపోవడం, సరిగ్గా ఆకలేయకపోవడం, ఆర్ మోషన్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ లో మనం మొరింగా ప్లస్ పెట్టొచ్చు. దీంతో పాటు మొరింగాకున్న ఇంకొక ఎక్సలెంట్ యూజ్ ఏంటంటే, అనీమియాలో హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే హెచ్బి తక్కువ ఉంటుందో, ఆర్ వాళ్ళు హెచ్బి పెరగడానికి మనం యాపిల్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటి ఫుడ్స్ చెప్తూ ఉంటాం. సో అది తిన్నప్పటికీ హెచ్బి పెరగట్లేదు అంటే, మనం తీసుకున్న ఫుడ్స్ లో ఉన్న ఐరన్ మన బాడీకి అందట్లేదు. మనం తీసుకున్న ఫుడ్స్ లో ఉన్న ఐరన్ మన బాడీకి అందడానికి కూడా మొరింగా హెల్ప్ చేస్తుంది. మొరింగా డైరెక్ట్ హెచ్బిని పెంచుతుంది. మనం తీసుకున్న ఫుడ్స్ లో ఐరన్ మన బాడీకి అందడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు స్కిన్ అండ్ బ్లడ్ డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా స్కిన్ ఇష్యూస్ నుంచి మనం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫీమేల్ ఇష్యూస్ ని, స్పెసిఫిక్ గా మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు ఉండే పిఎంఎస్ కానీ, ఆర్ కొందరికి కొంచెమే క్రాంప్స్ ఉంటాయి, జస్ట్ నాకు పీరియడ్ అయిన ఫస్ట్ డే కొన్ని అవర్స్ ఉంటుంది తగ్గిపోతుంది అంటారు. సో అలాంటి పెయిన్స్ కూడా మనం ఉండకుండా వాటి నుంచి కాపాడుకోవాలి అంటే మొరింగా ప్లస్ తీసుకోవచ్చు. దీంతో పాటు పోస్ట్ పార్టమ్ కేర్, అప్పుడే డెలివరీ అయిన రీసెంట్ న్యూ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పోస్ట్ పార్టమ్ చాలా డెబిలిటీ ఉంటుంది, వాళ్ళ బాడీ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి న్యూట్రిషన్ అవసరం. సో ఇలాంటి కండిషన్స్ లో మనం వాళ్ళకి మొరింగా పెట్టొచ్చు. మొరింగా ఎవరు తీసుకోకూడదు, గ్యాస్ట్రైటిస్ అంటే తరచుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అసిడిటీ ఉన్న వాళ్ళు, మౌత్ అల్సర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, యూరిన్ లో మంట ఉంటుంది అన్నవాళ్ళు తీసుకోకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకూడదు. యాక్టివ్ గా ఫీడింగ్ ఉన్నప్పుడు కాకుండా, ఫీడింగ్ ఆపేసిన తర్వాత, అంటే ఒక 6 months 7 months బేబీకి ఫీడింగ్ ఆపేసిన తర్వాత రికవరీ ఫేజ్ లో దీన్ని తీసుకోవచ్చు. ఇది మనం షుగర్ మెయింటెనెన్స్ కోసం ఇస్తాం, హై షుగర్ ని తగ్గడానికి ఇస్తున్నాం. కాబట్టి ఎవరికైతే లో షుగర్ కండిషన్స్ ఉంటుందో, హైపోగ్లైసిమియా అనే కండిషన్ ఉంటుందో, అలాంటి వాళ్ళకి మనం మొరింగా ఇవ్వకూడదు.